ప్రపంచంలో ఇతర దేశాలతో విద్య, వైద్య, వైజ్ఞానిక రంగాల్లో స్వతంత్రంగా పోటీ పడుతున్న దేశం మన భారతదేశం. ఇది నేటి మాట. మరి స్వతంత్రం రాకముందు రాజులు, రాజ్యాలు సుఖసంపన్నంగా విరాజిల్లుతున్న భరతఖండంలో వాణిజ్యం పేరుతో దొంగల్లా చొరబడి దొరల్లా మారిన బ్రిటిష్ వాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్న అకృత్యాల మధ్య, అరాచకాల మధ్య నలిగిపోతున్న ప్రజలు, ఈ దాస్య శృంఖలాల నుండి ప్రజల విముక్తికై భారతదేశంలో ఆంగ్లేయులపైన వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి. వీటికి సమాధానంగా బ్రిటిష్ వారి నుండి ఎన్నో హింసాకాండ. వీటిలో ఒకటైనది బ్రిటిష్ వారి క్రూరత్వానికి, భారతీయుల త్యాగానికి నిదర్శనమైనది జలియన్ వాలాబాగ్ సంఘటన. అది 1919 బ్రిటిష్ వారు రౌలట్ చట్టం ప్రవేశపెట్టిన సంవత్సరం. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం బ్రిటిష్ వారిని వారి పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేసినట్లు అనుమానం వచ్చినట్లయితే ఏ భారతీయునైనా సరే నిర్బంధించి 2 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధించడం జరుగును. పంజాబ్ నుండి స్వాతంత్ర సమరంలో ముఖ్య పాత్ర వహిస్తున్న సత్యపాల్, సైఫ్-ఉద్-దిన్ కుచ్లులు ఈ చట్టంలో భాగంగా నిర్బంధించడం జరిగింది. అందుకు కారణంగా 1919 ఏప్రిల్ 13న బ్రతుకంటే దుఃఖమేనా, సుఖమంటే స్వప్నమేనా, స్వరాజ్యం మా జన్మ హక్కు అని భావించిన కొందరు జలియన్ వాలాబాగ్ ఉద్యానవనంలో సమావేశమయ్యారు. ఈ ఉద్యానవనానికి ఎత్తైన 5 ద్వారాలు. వీటిలో కేవలం ఒకటి మాత్రమే తెరిచి ఉంది. స్వతంత్ర భారతదేశం కోసం ఏదో చేయాలనే తప్ప ఏ స్వార్థము లేని అమాయక ప్రజలు వారు. స్త్రీ, పురుష, వయోభేదం లేకుండా తమ తల్లి అయిన భరతమాత కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడిన త్యాగమూర్తులు వారు. పక్షి గూటిలోకి పాము చొరబడినట్లు ఆ ప్రశాంతమైన ఉద్యానవనంలోకి చొరబడ్డాడు బ్రిటిష్ జనరల్ మైకేల్ ఓ డయర్ తన సైన్యంతో. అధికార మదంతో అనాగరికంగా, పైశాచికంగా దాడి చేశాడు ఆ భారత వీరపుత్రులపైన. మాతృదేశ స్వాతంత్రం కోసం ఎన్నో ద్వారాలు తెరుద్దామనుకున్న ఆ వీరులు ఆ ఉద్యానవనంలో ద్వారాల మధ్య బలవలసి వచ్చింది. స్వతంత్ర భారతదేశం అనే భావన తప్ప వేరే ఆలోచన తెలియని ఆ యువకుని మనస్సును కలిచివేసింది ఆ ఆంగ్లేయుల అనాగరిక దుశ్చర్య. ఆ యువకుడే ఉద్దమ్ సింగ్. దాడికి ప్రతిదాడి చేయాలని ఆనాడే నిర్ణయించుకున్నాడు ఉద్దమ్ సింగ్. అది 1940. జలియన్ వాలాబాగ్ ఘటనకు మూల కారణమైన డయ్యర్ కాక్స్టన్ హాల్లో సమావేశమవుతున్నాడని తెలుసుకున్నాడు ఉద్దమ్ సింగ్. లండన్ చేరాడు. తానొక దొరలా వేషధారణ చేసుకున్నాడు. ఒక పుస్తకంలో పిస్టన్ పెట్టుకుని తాను కాక్స్టన్ హాల్లోకి చేరాడు. సమావేశంలో ప్రసంగిస్తున్న డయ్యర్ని హతమార్చాడు.
ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. ఈ దుర్ఘటనలో మరణించిన వీరులకు నివాళులర్పించాడు ఉద్ధమ్ సింగ్.